ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వైసీపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాడు. అయితే బాలినేని చేరిక తర్వాత రాజకీయంగా కీలక స్థానం లభించకపోవడం, అలాగే టీడీపీ నేతలు ఆయనతో కలిసి పనిచేసేందుకు నిరాకరించడం వల్ల కూటమి సమీకరణాల్లో అంతర్గత విభేదాలు స్పష్టమవుతూ ఉన్నాయి. బాలినేనిపై టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న బాలినేని తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తూ ఇప్పుడు ఆయన్ని స్వీకరించడం తమకు సౌకర్యంగా లేదని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం బాలినేనిపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మార్కాపురం సభలో వేదికపై బాలినేనిని తన పక్కన కూర్చోబెట్టుకుని తనకు అత్యంత సన్నిహితుడు అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. గతంలో వైసీపీలో ఉన్న తనకు వ్యక్తిగతంగా బాలినేనితో ఎలాంటి విభేదాలు లేవని, రాజకీయ అవగాహన ఉన్న నేత అని ఆయన కొనియాడారు. బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన. బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు. అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు, నాకు గత ముఖ్యమంత్రితో సహా. కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవాడు. అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి, ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి, అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి, కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి. కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించి మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారినా ఆశించిన సంతృప్తి లేదని అనుచరులు వాపోతూ ఉన్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో కీలకమైన నేతగా ఎదిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆశించిన గౌరవం, హోదా, ఉన్నత స్థాయి పదవి దక్కలేదు అనే అసంతృప్తిలో ఉన్నారని సమాచారం అందుతోంది. అయితే మరోవైపు వైసీపీలో జిల్లా అధ్యక్షుడిగా, జగన్మోహన్ రెడ్డి బంధువుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో ఉక్కపోత తప్పలేదు. అంతేకాకుండా జనసేన నేతలు, టీడీపీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకించడంతో కనీసం ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కనీస గౌరవ మర్యాదలు దక్కకపోవడంతో మళ్లీ వైసీపీ వైపు గాలి మళ్లిందని ఊహాగానాలైతే వినిపిస్తూ ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందస్తు సమాచారంతో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నుండి జంప్ అవుతారనే ఉద్దేశంతో పొగడ్తలు కునిపించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే మార్కాపురం సభలో బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆకాశానికి ఎత్తడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానులకు ఆనందం కలిగినా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి శుభవార్త కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి అందలేదని సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేత పార్టీ మారి జనసేనలో చేరిన ఎలాంటి ఉపయోగం లేదని, ఎలాంటి పదవులు దక్కనప్పుడు ఇతర నాయకులు జనసేనలో చేరే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కు కొంత మేరకు నష్టం కలిగించే అవకాశాలైతే ఉన్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి 15 ఏళ్లు కలిసి బలంగా ఉంటుందని ప్రకటించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచారం అందించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆకాశానికి ఎత్తారనే చర్చ అయితే నడుస్తోంది. గతంలో వైసీపీ అధిష్టానంతో కాస్తో కూస్తో విభేదాలున్నా భయంకరమైన ఇబ్బందులేవీ రాలేదని వాయిస్ అయితే వినిపిస్తూ ఉంది. కానీ ఏడాది క్రితం వైసీపీని వీడి జనసేనలో చేరాక పొలిటికల్ స్క్రీన్ మీద పెద్దగా కనిపించకుండా పోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో ఉన్న పాత వివాదాలు ఉండడంతో బాలినేని జనసేనలో చేరిన
జిల్లాల్లో మాత్రం ప్రతిపక్ష నేతగానే కొనసాగుతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇటు జనసేన కానీ అటు టీడీపీ అధిష్టానం కానీ బాలినేనితో సమన్వయం చేసేందుకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన రాజకీయంగా యాక్టివ్ అవ్వలేక తన వర్గాన్ని సముదాయించలేక సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టు గతంలో ప్రచారం జరిగింది. అయితే జనసేనలో బాలినేని పాత్ర ఏంటి, పవన్ ఆయన్ను రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటారనే విషయంలో ఇప్పుడు స్పష్టత అయితే లేదు. అటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పొలిటికల్గా ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డికి అనివార్యం. టీడీపీ జనసేన పొత్తు కారణంగా ఒకవేళ బాలినేని పోటీకి దూరం అయితే ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉండడంతో ఆ శిబిరంలో ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే జనసేనలో చేరాక కేవలం 1-2 సార్లు మాత్రమే అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఒంగోలు వచ్చినట్టు సమాచారం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, ఇప్పుడు ఏం చేస్తున్నారనే చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రకాశం పొలిటికల్ సర్కిల్లో. మరోవైపు అసలు బాలినేని జనసేనలో కొనసాగుతారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాంటిది ఆయన రాజకీయ భవితవ్యం ఏంటి, ఎలా టర్న్ తీసుకుంటుంది, అడుగులు ఎటువైపు అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. అలాగే అనలిస్టులు కూడా చెప్తూ ఉన్నారు అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఏ వైపుకు వెళ్తుంది ఏంటి అనేది కూడా.